కొత్తిమీర మరియు వాటిలోని ఔషధ గుణాలు. ధనియాల లేత మొక్కలని మనం కొత్తిమీర అంటాము. వీటి యొక్క రుచి కారంగా మరియు వాసన సుగంధభరితంగా ఉంటుంది. కొత్తిమీర గాఢ కషాయంలో పాలు మరియు పంచదార కలిపి ఇస్తే నెత్తురు పడే మూలశంక అనగా రక్తంతో కూడిన మొలల వ్యాధి, అజీర్ణ విరేచనాలు, జఠరాగ్ని, దగ్గుట, కడుపులో గ్యాస్ సమస్య వంటి సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. కొత్తిమీర శరీరంలో 3 దోషాలపైన పనిచేస్తుంది. విదహాన్ని అనగా దాహం ఎక్కువ అయ్యే సమస్యని పోగొడుతుంది. భ్రమని తగ్గిస్తుంది. కొత్తిమీర మంచి జీర్ణకారి. కొత్తిమీర రసాన్ని చనుపాలతో కలిపి కళ్ళలో వేస్తే నేత్ర రోగాలు నయమవుతాయి. లేత కొత్తిమీర వెచ్చ చేసి కళ్ళకి వేసి కట్టిన సమస్య తీరుతుంది. కొత్తిమీర కషాయంలో పంచదార కలిపి పుచ్చుకుంటే బాగా ఆకలి పుట్టిస్తుంది. ప్రాచీన కాలంలో కొన్ని తెగల వారు ప్రసవించే స్త్రీ దగ్గర ఈ కొత్తిమీర ఉంచితే వారు తొందరగా ప్రసవిస్తారని ఒక నమ్మకం ఉండేది. ప్రసవించిన వెంటనే అక్కడ నుంచి కొత్తిమీర తీసివేయాలి. నోరు పూసి ఉన్నప్పుడు కొత్తిమీర రసంతో కలిస్తే అద్భుతంగా పనిచేస్తుంది. ఈ కూర వండుకుని తినటం మరియు దీనిని కూరల్లో వాడటం వలన మూత్రాన్ని బాగా జారీ చేస్తుంది. దీనిని తరచుగా తీసుకోవడం వలన మెదడులో వేడి అణుచును. కొత్తిమీర కారం తయారు చేయ విధానం. కొత్తిమీర ఆకులని పచ్చిమిరపకాయని తొక్కి తగినంత ఉప్పు వేసి అందులో నిమ్మకాయ రసం చేర్చి చేసిన పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వలన శరీరంలో పైత్యం తగ్గుతుంది. గ్రహణి రోగంతో బాధపడేవారు ఈ కొత్తిమీరని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.